ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టము. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు చేస్తుందట. షడ్రుచుల కలయిక మనలోని భావోద్వేగాలకు ప్రతీక ఈ పచ్చడి. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని సేవించడం ఆనవాయితీ. పంచాంగ శ్రవణం ద్వారా గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని శాస్త్రం చెబుతున్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు గల 60 సంవత్సరాలలో 39వదైన విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. చైత్రమాస ఆగమనంతో ప్రకృతి పులకిస్తుంది. అంతటా కొత్తదనం సంతరించుకుంటుంది. నవచైతన్యానికి నాంది అవుతుంది. అనంతమైన కాలంలో సంవత్సరం ఒక ప్రమాణం. మానవ జీవనానికి కాలస్వరూపుడైన ఆ పరమాత్మకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. తదనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. చాంద్రమానం అనుసరించే తెలుగువారి సంవత్సరాది ఉగాది. సంస్కృత పదమైన యుగాది కాలక్రమంలో ఉగాది అయింది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. అలా ఉగాది చాంద్రమాన నక్షత్ర గమనంతో రూపుదిద్దుకున్నదనేది ఖగోళ జ్యోతిష శాస్త్ర ప్రమాణం. ఇదే విషయాన్ని హేమాద్రి పండితుడు చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ప్రస్తావిస్తూ బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా దీన్ని పేర్కొన్నాడు. అఖండ దేవుడు తన స్మృతి కౌస్తుభం గ్రంథంలో చాంద్రమాన సంవత్సరంలోని తొలి మాసమైన చైత్రమాసంలో తొలి తిథి అయిన పాడ్యమి ఉగాది అని తెలిపాడు. ఈ రోజు నుంచి వసంత ఋతువు ఆరంభమవుతుంది. తెలుగు, కన్నడ ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరాది పండుగలో తప్పకుండా తినే ఆహారాలు కేవలం రుచి కోసం కాదు, వాటి వెనుక లోతైన సాంస్కృతిక, ఆరోగ్య ప్రాముఖ్యత దాగి ఉంది. ఉగాది నాడు 6 రుచులు కలగలిపిన ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు, మామిడికాయ, పులిహోర, పాయసం ఇలా రకరకాల వంటలు చేసుకుంటాం. ఉగాది పచ్చడి, వేప పుష్పం, మామిడికాయలు వంటివి ఉగాది రోజున ప్రతి ఇంట కనిపిస్తాయి. ఉగాది పచ్చడి ఈ పండుగకు గుండెకాయ. బెల్లం అంటే తీపి, చింతపండు పులుపు, ఉప్పు, వేప పుష్పం చేదు, మామిడికాయ వగరు, మిరియాలు కారం కలిపి రుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఇది జీవితంలోని 6 రుచులను సూచిస్తుంది. కొత్త ఏడాదిలో సుఖదుఖాలను సమతుల్యంగా స్వీకరించే సందేశం ఇస్తుందని హైదరాబాదుకు చెందిన సాంస్కృతిక నిపుణుడు చెప్పారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం వేప పుష్పం రక్తశుద్ధి చేస్తుంది. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మామిడి విటమిన్ సిను అందిస్తుంది. వసంత ఋతువులో వచ్చే వ్యాధులను నివారించడానికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. వేప పుష్పం ప్రత్యేకంగా తినడం కూడా సంప్రదాయంలో భాగం. చేదు రుచి ఉన్న ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటీస్, చర్మ సమస్యలను తగ్గిస్తుందని విజయవాడకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఒకరు వివరించారు. అలాగే కొత్త మామిడికాయలతో చేసే పులుసు లేదా పచ్చడి కూడా ఉగాది రోజు తప్పనిసరి. ఇది శరీరానికి చల్లదనాన్ని, విటమిన్లను అందిస్తుంది. స్థానికంగా
ఈ సంప్రదాయం పట్ల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఉగాది పచ్చడి తినకపోతే ఏదో తప్పినట్టు అనిపిస్తుంది. నేటి యువత కూడా ఈ రుచుల వెనుక ఉన్న శాస్త్రీయతను గుర్తిస్తోంది. వేప చేదుగా ఉంటుంది, కానీ దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుందని బెంగుళూరుకి చెందిన ఐటీ ఉద్యోగి ఒకరు అన్నారు. ఈ ఉగాది కేవలం ఆచారాల కోసం కాక ఆరోగ్యం కోసం కూడా ఈ రుచులను ఆస్వాదించండి. సంప్రదాయం ఆధునికతను కలుసుకునే ఈ క్షణం కొత్త ఏడాదిని సమతుల్యంగా ప్రారంభించే సందేశాన్ని అందిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.